నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ విదేశాల్లో వైద్య విద్య నీట్ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇండియాలో సీట్ రాలేదని బాధపడే వాళ్ళకి కిర్గిస్తాన్ రాయల్ మెట్రోపాలిటన్ మెడికల్ యూనివర్సిటీ అతి తక్కువ ఫీజులో ఎంబీబీఎస్ కోర్సు అందిస్తుంది. ఎంఎన్సీ రూల్స్ ని 100% పాటిస్తుంది. అన్ని ప్రమాణాలను ఫాలో అవుతూ యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్స్ కి మన తెలుగు వైస్ డీన్ డాక్టర్ బేవర చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. మేడ్ విదేశీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్ అడ్మిషన్ నుంచి కంప్లీట్ డిగ్రీ వరకు సహకరిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిర్గిస్తాన్లో ఆర్ఎంయు వైస్ డాక్టర్ బేవర మోహన్ చంద్ర గారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే మోహన్ చంద్ర గారు. ముందుగా యూనివర్సిటీకి సంబంధించి ఏవి చూద్దాం.
మోహన చంద్ర గారు, ఏవి చూసాం, చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, అలాగే ల్యాబ్స్ కావచ్చు, సో స్టన్నింగ్ విజువల్స్. అసలు ఆర్ఎంయు ప్రత్యేకతలు ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది కిర్గిస్తాన్ బిష్కెక్ క్యాపిటల్ సిటీలో ఉంది. 2019లో యూనివర్సిటీ స్టార్ట్ అయింది. మనకేంటంటే ఇది క్యాపిటల్ సిటీ బిష్కేక్లో ఉండడం వల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వల్ల కానీ, లేక సర్వీసెస్ పరంగా కానీ, ఇండియన్ ఎంబసీ సర్వీసెస్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ కిర్గిస్తాన్ సర్వీసెస్తో పోల్చుకుంటే, అన్నిటితో పోల్చుకుంటే క్యాపిటల్ సిటీలో ఉండడం వల్ల ఐఎంయూ యూనివర్సిటీ అనేది స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ చాలా బెస్ట్ యూనివర్సిటీగా ఆప్షన్గా ఉంది ఈ యూనివర్సిటీ. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది 2019లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ అయినాయి. అరౌండ్ 180 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఎంతోమంది దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇండియన్, పలస్తీన్, అరబ్, సిరియా, ఎన్నో కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ మనకి లోకల్స్తో పాటు లోకల్స్ కూడా ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు వచ్చేసినప్పటికీ క్లినికల్ హాస్పిటల్సే కానీ, క్లినికల్ ల్యాబ్సే కానీ, అండ్ ఎనాటమికల్ స్ట్రక్చర్సే కానీ, ఏదైనా కానీ యూనివర్సిటీ విత్ ఇన్ క్యాంపస్లో ఉండడం విశేషం. అండ్ హాస్టల్స్ కూడా మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్గా ఉండి, రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ రెక్టార్ కూడా ఒక లేడీ అవ్వడం వల్ల అమ్మాయిలకు కానీ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి అది కాక మనకి ఫస్ట్ ఇయర్ నుండి 5 years వరకు కావాల్సిన ఆల్ మెటీరియల్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద క్యాంపస్లో ఉండడం వల్ల, విత్ ఇన్ ద సిటీ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అండి. అలాగే ఆర్ఎంయూలో ఏ కోర్సెస్ మొత్తం ఓవరాల్గా అవైలబుల్లో ఉన్నాయి? మనకి ఎంబీబీఎస్ మనం చేపిస్తాం మేడం. ఇండియాలో నీట్ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి, నీట్ స్కోర్ రాలేదు, సీట్ రాలేదు అని లాంగ్ టర్మ్ టైం వేస్ట్ చేసుకోకుండా యూస్ఫుల్గా ఉండే ఈ కోర్సెస్ అనేవి ఎంబీబీఎస్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది 5.5 years కోర్స్ మనకి ఎంబీబీఎస్ మెడికల్ డిగ్రీతో పాటు ఇంటర్నేషనల్ క్లినికల్ ఎక్స్పోజర్తో పాటు అన్నీ మనం అక్కడ కంప్లీట్ చేస్తూ 5.5 yearsలో మనం కోర్స్ తీసుకొస్తున్నాము. స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి రాయల్ మెట్రోపాలిటన్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఇయర్ నుండే మనకి ఎనాటమికల్ సబ్జెక్ట్స్ కానీ, క్లినికల్ సబ్జెక్ట్స్ కానీ డిఫరెన్షియేషన్లో పెట్టేసి స్టూడెంట్స్కి కావాల్సిన క్లాసెస్ మనం కండక్ట్ చేసి, యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్స్ కూడా హైలీ టాప్ పెయిడ్ ప్రొఫెసర్స్ తీసుకొచ్చి మనం ఎడ్యుకేషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం కిర్గిస్తాన్లో ద బెస్ట్ యూనివర్సిటీస్లో రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది ఒకటి. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ అయిన స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నాయన్నమాట. మీరు అందరినీ సంప్రదించవచ్చు, యూనివర్సిటీ గురించి కనుక్కోవచ్చు. యూనివర్సిటీలో ఆల్రెడీ చదువుతున్న పిల్లల్ని మీరు కన్సల్ట్ చేసి మీరు యూనివర్సిటీ గురించి మీరు నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఆర్ఎంయూలో ఫీజ్ డీటెయిల్స్ కానీ, హాస్టల్ డీటెయిల్స్ కానీ ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు మనకి వచ్చేసినప్పటికీ కాలేజ్ ఫీజు వచ్చేసి మనకి స్క్రోలింగ్ అవుతుంది. 1,66,000 మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఒక సెమిస్టర్ ఫీజు. అది కేవలం 18 లక్షల్లో. ఇండియాలో సీట్ రాలేని వాళ్ళకి బీక్యాట్ సీట్ వచ్చేసి ఒక సంవత్సరం ఫీజు వచ్చేసి 25 lakhs rupees అవుతుంది. 25 lakhs rupeesలో కానీ ఒక సంవత్సరం ఇండియాలో సీట్ ఫీజు డబ్బులతో 5.5 years కంప్లీట్ కోర్స్ మనకి రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అందిస్తుంది. 5.5 years అది కూడా ఫీజు ఆ 18 లక్షలు కూడా అది 11 ఇన్స్టాల్మెంట్స్లో, ఎవ్రీ ఇయర్కి 2 semesters ఉంటాయి. అట్లాగా 5.5 yearsకి 11 semestersకి 11 ఇన్స్టాల్మెంట్స్లో స్టూడెంట్స్ 1,60,000 రూపాయలని 18 లక్షలని 11గా డివైడ్ చేసుకొని 1,60,000 రూపాయలని విత్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్గా పే చేసుకోవచ్చు. దీనివల్ల పేద విద్యార్థులు చదవాలి, డాక్టర్ అవ్వాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈవెన్ హాస్టల్ కానీ, ఫెసిలిటీస్ కానీ మనం అన్ని ఫుడ్ అండ్ హాస్టల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ హాస్టల్స్గా ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి ఇండియాలో ఎలాగైతే హాస్టల్స్లో ఎలా ఛార్జ్ చేస్తారో కిర్గిస్తాన్లో కూడా అంతే ఛార్జ్ చేస్తారు. అంత ఎక్కువగా ఇండియాకి కిర్గిస్తాన్కి అంత వ్యత్యాసం ఏమి కనబడదు. స్టూడెంట్స్కి కానీ ఏదైనా ఫీజు మనం 5.5 years చెప్పుకున్నాము. అది కాకుండా స్టూడెంట్స్కి వీసా ఫీజెస్ కానీ, మెడికల్ ఇన్సూరెన్సెస్ కానీ అవన్నీ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ పే చేసుకొని 5.5 years స్టూడెంట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ తీసుకొని రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుంచి రిలీవ్ అవ్వచ్చు. అలాగే కిర్గిస్తాన్లో ఎడ్యుకేషన్ పర్పస్కి సంబంధించి ఇండియన్ స్టూడెంట్స్కి ఎంతవరకు సూటబుల్, అంటే వెదర్ పరంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, అలాగే సెక్యూరిటీ పర్పస్ కావచ్చు ఎస్పెషల్లీ? ఆర్ఎంయూ యూనివర్సిటీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మేడం, బిష్కేక్ క్యాపిటల్ సిటీలో ఉంది. ఎన్నో యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ సిటీలో ఉంటే ఎంతో, ఇప్పుడు ఇండియాకి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇండియాకి నేను ఆర్ఎంయూ యూనివర్సిటీలో ఉన్న స్టడీస్కి సంబంధించిన డిఫరెన్షియేషన్ మీరు అడిగారు.
ఎక్కడైనా కానీ మనం చదివేది సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ డిసీజెస్, సేమ్ డయాగ్నోసిస్, ఏదైనా సేమ్ ఉంటుంది. మేబీ కొన్ని డిఫరెన్షియేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ బేసికల్గా ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ మలేరియా ఇవన్నీ ఉంటాయి. అలాగే అక్కడ కంట్రీస్లో కోల్డ్ కంట్రీస్ కట్టుకుని టీబీ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంటర్న్షిప్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంతేగాని సబ్జెక్ట్స్ అనేది ఎవ్రీథింగ్ సేమ్. క్లినికల్ పరంగా, నాన్ క్లినికల్ పరంగా సబ్జెక్ట్స్ అనేవి ఎక్కడైనా సేమ్. ఎక్కడైనా ఏ డాక్టర్ అవ్వాలని, ఏ స్టూడెంట్ చదవాలనుకున్నా కానీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చదువుతాయి కానీ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్, తర్వాత క్లినికల్ సబ్జెక్ట్స్కి వెళ్తాయి కానీ ఇంకోటి రకంగా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏమీ చదవవు. మన రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో, ఇండియా కరికులం ఫాలో అవుతుందో ఓన్లీ యూనివర్సిటీ మన రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ. అది కాకుండా 5.5 ఇయర్స్ ఇప్పుడు CBL, PBL అంటారు అనమాట. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అని, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అని, డిఫరెంట్ కార్డ్స్తో, డిఫరెంట్ డయాగ్నోసిస్తో, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కానీ అన్నిటిది ఎక్కడైనా ఒకటే ఉంటుంది. ఏదైనా ఏ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో రాయల్ మెట్రోపాలిటన్లో ఉన్న టీచర్స్ కానీ, రాయల్ మెట్రోపాలిటన్లో ఉన్న స్ట్రక్చర్సే కానీ, ఏది ఉన్నా కానీ అది ఈక్వల్ టు ఇండియాలో 100% మన మ్యాచింగ్తో మనం ప్రొవైడ్ చేస్తాం. కోచింగ్ అనేది కానీ, టీచింగ్ అనేది కానీ వితిన్ మనకి ఫస్ట్ ఇయర్ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటారు స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ ఏమో హిస్టాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ కానీ ఏ సబ్జెక్ట్స్ అయినా మేము బీయింగ్ ఏ డాక్టర్ మేము కూడా స్టూడెంట్స్కి కావాల్సిన బీయింగ్ ఏ వైస్ డీన్ ఇన్ అకాడమిక్స్ రోల్ తీసుకొని మనకి పిల్లలకి కావాల్సింది మనం ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ నుండి 5 ఇయర్స్ వరకు, అంటే డిగ్రీ అడ్మిషన్ తీసుకుని కానీ డిగ్రీ తీసుకునేంత వరకు మనం కేర్ తీసుకుంటూ వాళ్ళని డిగ్రీ కంప్లీట్ చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. అలాగే RMUలో ఫ్యాకల్టీ గురించి అండ్ అక్కడ థియరీ గురించి కానీ ల్యాబ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉంటుంది? మనకి RMU రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచర్స్ అందరినీ మనం తీసుకుంటే, రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న అందరూ PhD ప్రొఫెసర్సే ఉంటాయండి. అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్లో పనిచేస్తూ వాళ్ళు మార్నింగ్ డాక్టర్స్గా పనిచేసి మధ్యాహ్నం నుంచి టీచింగ్ చేస్తారు. అదే హాస్పిటల్స్లో మనకి స్టూడెంట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ మాత్రమే యూనివర్సిటీలో ఉంటారు. థర్డ్, ఫోర్త్ ఇయర్ నుంచి క్లినికల్ ప్రాక్టీస్కి వెళ్ళాల్సినప్పుడు పేషెంట్స్ మన దగ్గర కాదు, స్టూడెంటే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. అంటే హాస్పిటల్స్లో లెర్నింగ్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసెస్ తీసుకొని ఆ కేసెస్ బట్టి ఒక TB అనే ఒక కేసు తీసుకుంటే దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, దానికి టెస్టులు ఏం చేస్తారు, దాన్ని ఎలాగ సిమ్టమ్స్ ఏంటి, వాట్ ఎవర్ ఎనీ అది స్టూడెంట్కి ఒక ఆల్రెడీ ఒక PDF ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ చేసిందే కాకుండా క్లినికల్గా చేస్తే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్ పాటు కంప్లీట్ చేసుకొని స్టూడెంట్ కేసు కాన్సెప్ట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ బేస్డ్ కానీ ఇండియాలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన 100% కోచింగ్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎవ్రీ 2 వీక్స్కి ఒక 15 రోజులకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ, మాడ్యూల్స్ కండక్ట్ చేస్తూ, ఎవ్రీ 6 మంత్స్కి 5 మంత్స్కి ఒక సెమిస్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఓవల్ ఎగ్జామినేషన్సే కానీ అన్నీ మనకి కాలేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే NMC గెజెట్ 2021 అంటే ఏంటి? NMC గెజెట్ 2021 అనేది మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఇంట్రడ్యూస్ అయింది మేడం రీసెంట్లీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి MCA ఉందన్నమాట, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. ఇప్పుడు అది ఆ బాడీ ఇవాల్వ్ అయిపోయి అది చేంజ్ అయింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి 2021లో ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఆ గెజెట్లో ఏమని చెప్పిందంటే November 18, 2021 గెజెట్ అనేది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే బయటికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అది పక్కా దాన్ని మ్యాచ్ అవుతుందో లేదా యూనివర్సిటీతో పక్కా ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ బాధ్యతగా అది చెక్ చేసుకోవాలి. దాంట్లో మనకు చెప్తుంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదవమని చెప్పింది, నాట్ ఇన్ ఎనీ అదర్ మీడియం లైక్ రష్యన్ మీడియంలో అక్కడ దేశంలో ఉన్న ఓన్ లాంగ్వేజెస్లో చేయడానికి లేదు. ఇంగ్లీష్ మీడియంలో ఆ యూనివర్సిటీ ఇస్తుందా లేదా కోచింగ్ అనేది, టీచింగ్ అనేది మనం చెక్ చేసుకోమని చెప్పింది. సెకండ్ వచ్చేసినప్పుడు 5.5 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకుని రమ్మంది. అంటే కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నాయంటే BSc ప్రోగ్రామ్స్ అని ఇంకోటి చేసి 5 ఇయర్స్ చూపిస్తుంది. అట్లాగా NMC యాక్సెప్ట్ చేయట్లేదు. NMC ఏమంటుందంటే డే వన్ నుంచి ఎనాటమీ డైరెక్ట్ MBBS అనమాట. ఎనాటమీ, ఫిజియాలజీ లాంటి 19 క్లినికల్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి చదువుకోమని రమ్మంది. 5.5 ఇయర్స్లో 4.5 ఇయర్స్ కోర్స్, 1 ఇయర్ క్లినికల్ ఇంటర్న్షిప్. 4.5 ఇయర్స్ అంటే 54 మంత్స్ కోచింగ్ తీసుకొని 1 ఇయర్ పాటు క్లినికల్ ఇంటర్న్షిప్ అదే కాలేజీలో దానికి అటాచ్ ఉన్న హాస్పిటల్స్లో చేసి తీసుకొని రమ్మని అడిగింది. అలాగే ఎట్ ద సేమ్ అక్కడ యూనివర్సిటీలో సర్టిఫికేషన్ ఉంటుందా, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ రిజిస్ట్రేషన్ ఆగే దేశం ఇస్తుందా అనేది చూసుకొని ఆ NMC గెజెట్ని 100% మ్యాచ్ చేస్తూ రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే RMUలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి వచ్చేసినప్పటికీ స్టూడెంట్ 10+12 డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయాలి. దాంట్లో 50% to 60% అబవ్ మనకి మార్క్స్ ఉండాలి. అట్ ద సేమ్ నీట్ క్వాలిఫై అయి ఉండాలి.
ఇప్పుడు మనకు ఆల్రెడీ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు, మనకి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఉంది. దాని బేసిస్ మీద చూసుకొని నీట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇండియాలో తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత, కిర్గిస్తాన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫీ స్ట్రక్చర్స్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ మేము ఆల్రెడీ ఫీ స్ట్రక్చర్ చెప్పాము, వాళ్ళ సర్వీసెస్ ఏముంటాయి, హాస్టల్ ఫీజెస్ కానీ అన్నీ మా ఆఫీస్కి వస్తే మేము అన్నీ స్టూడెంట్స్కి పేరెంట్స్కి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అతి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్సీ లేక ఏజీబీఎస్సీ, బీఫార్మసీ ఇలాంటి చిన్న చిన్న కోర్సులు తీసుకుంటే కన్నా అబ్రాడ్ వెళ్ళినా కానీ ఇప్పుడు ఇండియాలో ₹1 కోటి ఖర్చు పెట్టి సీట్ కొనుక్కొని కంప్లీట్ చేసుకుంటే కన్నా కంప్లీట్ చేసుకున్న తర్వాత యూఎస్ఏ కానీ యూకే కానీ యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్ ఎగ్జామ్ వేద్దామని అనుకున్న ఇండియన్ గ్రాడ్యుయేషన్ ఆ బేసిస్తో పోల్చుకుంటే కిర్గిస్తాన్లో 18 లక్షలతో ఫీజు కంప్లీట్ చేసుకొని, అది కూడా సంవత్సరానికి ₹1,50,000 అంటే సెమిస్టర్కి సంవత్సరానికి ₹3,44,000 ఫీజుతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీ కాబట్టి స్టూడెంట్ యూకే కానీ యూఎస్ఏ కానీ ప్లాబ్ కానీ కోచింగ్ తీసుకొని అక్కడ కంప్లీట్ చేసుకొని యూఎస్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ప్లాబ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, యూకేలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. అలాగే ఆర్ఎంయూలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ లేడీస్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? చాలామంది విదేశీ విద్య అనగానే భయపడుతూ ఉంటారు, ముఖ్యంగా లేడీస్ విషయంలో పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. వారికి ఎలాంటి భరోసా ఇస్తారు? విదేశీ విద్య అని భయపడడానికి ఏం లేదు మేడం. బేసికల్లీ ఏంటంటే లేడీస్ పరంగా మేము హాస్టల్స్ సపరేట్గా పెడుతున్నాము. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఫుడ్ కూడా వాళ్ళకి డిఫరెంట్గా సర్వ్ చేస్తాము. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం లేకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ కానీ ఏదైనా మన సపరేట్ హాస్టల్స్ మనం ప్రొవైడ్ చేసి అమ్మాయిలకి సేఫ్టీ, రష్యన్ కంట్రీస్ కానీ కిర్గిస్తాన్ కానీ ఉమెన్ డామినేటెడ్ కంట్రీస్ ఇవన్నీ, గర్ల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. ఇక్కడ సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా ఎప్పుడు మనకి గర్ల్స్కి పలానా అయ్యిందని అనేది ఏమీ లేదు. ఆ విధంగా మీరు పోల్చుకుంటే కిర్గిస్తాన్ అనేది ఉమెన్స్కి సేఫెస్ట్ కంట్రీ అన్నమాట. అమ్మాయిలకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈవెన్ మా దగ్గర ఎక్కువ అమ్మాయిలే చదువుతున్నారు. అమ్మాయిలే ఆల్రెడీ పేరెంట్స్ కానీ వాళ్ళ అందరితో మేము మాట్లాడవచ్చు. వాళ్ళు క్లియర్గా చెప్తారు. చాలామంది పేరెంట్స్ విజిట్ చేశారు మా యూనివర్సిటీకి. ఈవెన్ కొత్తగా జాయిన్ అయిన పేరెంట్స్ కూడా రావాలనుకుంటే వాళ్ళ పాస్పోర్ట్ వీసా మేము ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళి మా కన్సల్టెన్సీ ద్వారా అన్నీ చూపించి మేము ట్రిప్ కూడా ప్రొవైడ్ చేసి పెడుతున్నాము. సో అమ్మాయిల గురించి, సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి, స్టూడెంట్స్ గురించి అంత ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మోహన్ చంద్ర గారు, ఇప్పుడు జనరేషన్లో ఎస్పెషల్లీ ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం రకరకాల కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒక మంచి కన్సల్టెన్సీ సంస్థను ఎలా చూస్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చూసింగ్ ఏ రైట్ కన్సల్టెన్సీ అనేది పేరెంట్ అండ్ స్టూడెంట్ది బాధ్యత. అది పేరెంట్ స్టూడెంట్ది 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అవుతుంది. ఒక కన్సల్టెన్సీ ఒక విధంగా చెప్తుంది అంటే పేరెంట్ అండ్ స్టూడెంట్ మార్కెట్లో కనుక్కోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. 5.5 సంవత్సరాలు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మనకి 5.5 సంవత్సరాలు మనకి రెస్పాండ్ అవుతాయా, ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తాయా, వాళ్ళకి అక్కడ యూనివర్సిటీలో హోల్డ్ ఉందా, ఏదో ఇక్కడి నుంచి చెప్తూ మేమే ఎక్స్క్లూజివ్ అని మేమే ఇదని చెప్పి అక్కడ పంపించిన తర్వాత పిల్లల్ని అలా వదిలేస్తాయా, లేదంటే సపరేట్ హాస్టల్స్ బాయ్స్కి కండక్ట్ చేస్తాయా లేదా అనేది పేరెంట్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్సే కానీ, ఆ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన స్టూడెంట్సే కానీ, వాళ్ళ జిల్లా మీ దగ్గరలో ఉన్న మీ సపోజ్ మీ ఒక ప్లేస్లో ఉన్న ఒక విజయవాడ నుంచి ఉన్నా ఆ విజయవాడ నుంచి ఆ యూనివర్సిటీ పిల్లలు ఉన్నాయా, ప్రతి పేరెంట్ బాధ్యతగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ వెళ్ళి వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చేసి ఇది ఎంతవరకు వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది అది తెలుసుకోవాల్సిందిగా నేను పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఇక్కడ మాటలు చెప్పి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫోన్స్ రెస్పాండ్ అవ్వకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఫీజులు కట్టకుండా ఫీజుల కోసం బాధిస్తూ ఇలాంటి చేసే కన్సల్టెన్సీలు మా మార్కెట్లో పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు వచ్చాయి. వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి అనుభవం ఉంది, వాళ్ళు అసలు నిజంగా చేయగలరా, మనకు ఇంత ప్రామిస్ చేస్తున్నా ఇన్ని ఫేక్ మాటలు చెప్తున్నారు, లేనిపోయినాయి అని. అంటే యూఎస్లో పీజీ అంటున్నారు, ఏంటో స్కాలర్షిప్స్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మేము ఎప్పుడు ఇవన్నీ చూడలేదు మేడం. బీయింగ్ ఏ డాక్టర్ నేను అక్కడ కంప్లీట్ చేసి వచ్చాను. ఏ కాలేజ్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఏ కాలేజ్, మన దేశమే మనకు ఎక్కువ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు, పక్క దేశం ఎందుకు ఇస్తుంది? ఇది ఒకవేళ ఇచ్చినా కానీ 8% ఇస్తారు. 8%కి స్టూడెంట్కి మా కంపెనీ పరంగా మేమేమి ఇవ్వాలి, కానీ కాలేజ్ నుంచి ఏ స్కాలర్షిప్స్ కావాలి? కాలేజ్లో ఫీజు కట్టుకోవాలి, స్టూడెంట్ 5.5 years డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి, అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ప్రాక్టికల్స్ క్లియర్ చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత ఇండియన్ డాక్టర్కి సమానంగా ఆర్ఎంయూ యూనివర్సిటీ అనేది స్టూడెంట్ ఇండియన్ గ్రాడ్యుయేట్ని ఒక ఆర్ఎంయూ యూనివర్సిటీలో తీసుకున్న యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ని పక్కన పెడితే లేక 19-20 డిఫరెన్స్ అంతే. అలాగా మనం స్టూడెంట్స్కి కానీ మనం కోచింగ్ కానీ ఎవ్రీ ఇయర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. డాక్టర్ కమల్ కేవి అని డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన
మన ఇండియా నుంచి ఫ్యాకల్టీని తీసుకెళ్ళి అంటే ఇండియాలో ఉన్న బేసిక్ ఏముంటాయి ఈ యొక్క క్వాలిటీ తగ్గకుండా మన యూనివర్సిటీలోనే మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ నోట్స్ ఇస్తూ ప్రతి సబ్జెక్ట్కి PDF నోట్స్ ఇచ్చి మెటీరియల్స్ ఇస్తూ వాళ్ళకి ప్రాక్టికల్ క్లాసెస్ అనాటమీ సిమ్యులేషన్ సెంటర్లో తీసుకెళ్ళి అనాటమీ ల్యాబ్స్ ఉంటాయి మా దగ్గర, క్లినికల్ కోర్సెస్ దగ్గరికి వచ్చేసినట్టు మైక్రోబయాలజీ ల్యాబ్స్ కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తూ ప్యాథోలాజికల్ స్పెసిమెన్సే కానీ ప్యాథ్ ఫిజియాలజీ ప్యాథ్ అనాటమీ ఇలాంటి సబ్జెక్ట్స్ యొక్క మనం ఇస్తూ మనం నేనే దగ్గర అవగాహనగా తీసుకొని స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచి 5.5 ఇయర్స్ కోర్స్ చేసుకొని 1 year క్లినికల్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఈజీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చదివి ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకొని వితిన్ ఫస్ట్ అటెంప్ట్లో మా స్టూడెంట్స్ క్వాలిఫై అయిన పిల్లలు ఉన్నారు. మేము మా ఆఫీస్కి రండి, మేము మాట్లాడిస్తాము, వాళ్ళతో డైరెక్ట్గా కలవండి, ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళ నుంచి మీ సజెషన్స్ తీసుకోండి. మా స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఎంతో పేరెంట్స్ కానీ ఎంతో కంగారు పడేవాళ్ళు, భయపడేవాళ్ళు, భయభ్రాంతులు గురయ్యేవాళ్ళు. అయ్యో మా పిల్లలు అక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంటుంది. మా పేరెంట్స్ మేము 100% వాళ్ళకి మేము సక్సెస్ రేట్ చూపించాము. మా పేరెంట్స్తో మీ యొక్క డైరెక్షన్స్ తీసుకొని వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని మా దగ్గర అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే మోహన్ చంద్ర గారు, RMU నుంచి వైస్ డీన్గా మీ రోల్ ఏంటండి ఇందులో? వైస్ డీన్గా నా రోల్ వచ్చేసినప్పటికీ చూసింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఆ మెడికల్ గైడ్లైన్సే కానీ NMC గైడ్లైన్స్ ఆఫ్ ఇండియా NMC ఏదైతే చెప్తుందో ఆ గైడ్లైన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తూ కంప్లీట్లీ బేస్డ్ కరికులం, కంప్లీట్లీ కాంపిటెన్సీ బేస్డ్ కరికులం CBC కరికులంని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఎయిమ్స్ సిలబస్ని, ఇప్పుడు ఎయిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఫాలో అవుతుంది ఎయిమ్స్ సిలబస్ని మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకొని యూనివర్సిటీని మనం రిక్వెస్ట్ చేసుకొని అక్కడ మనం కంప్లీట్ చేస్తూ మాకు ఈ నాలెడ్జ్ కావాలి, మాకు ఈ పరంగా మాకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల డిసీజెస్ డిఫరెంట్ ఉంటుంది మేడం. ఇండియాలో కొన్ని కామన్ డిఫరెన్స్, ఇప్పుడు వానాకాలంలో ఎక్కువ మలేరియా ఇవన్నీ వస్తుంటాయి, అలాగే అక్కడ కోల్డ్ కంట్రీస్లో కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్షియేషన్ కూడా మనం ఎగ్జామ్స్ కానీ అన్నీ మనం ఒక పద్ధతిలో పెట్టుకొని ఇండియన్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పేటప్పుడు వాళ్ళకి కావాల్సిన షెడ్యూల్స్ మనం వేస్తాం. NMC క్లాసెస్ అక్కడ కండక్ట్ చేస్తూ ఇప్పుడు కొత్తగా భారతదేశంలో నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, పార్లమెంట్ ఇన్ఫార్మ్ చేసింది. పార్లమెంట్ చెప్పిన ప్రకారం నెక్స్ట్ వన్ అనేది ఇండియన్ గ్రాడ్యుయేటే కానీ అబ్రాడ్లో చదివిన గ్రాడ్యుయేట్కి కానీ సేమ్ ఎగ్జామ్ కామన్ లైన్కి తీసుకొచ్చింది. అలాంటప్పుడు కోర్టులు ఖర్చు పెట్టే కన్నా ఇండియాలో ఖర్చు పెట్టి మళ్ళీ UK USA వెళ్ళే ప్లాన్ ఉన్నా, లేక ఇండియాలో PG చేయాలనుకున్నా అలాంటి స్టూడెంట్స్కి వై నాట్ కిర్గిస్తాన్, వై నాట్ అబ్రాడ్ 18 lakhs ఫీజులో కంప్లీట్ చేసుకొని, అంటే ప్రతి పేద విద్యార్థి పేద ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని కళ మాకుంది. ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా ప్రీషియస్ థింగ్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి. లేదు అంటే ఈ రోజుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, స్టూడెంట్ పరంగా కానీ అది హాస్పిటల్స్ పరంగా కానీ ఇవన్నీ ఒక డాక్టర్ ఉండడం వల్ల ఒక ఇంటికి అది ఉపయోగమే కానీ నష్టమేమీ లేదు. కాబట్టి మీకు చదువుకోవాలి, మీరు ఎదగాలి అనుకున్న వాళ్ళకి మేము 5.5 years మేము ఒకే యూనివర్సిటీకి చేస్తాం. మేము 10 యూనివర్సిటీలు 10 కంట్రీస్ చేయము, ఒక యూనివర్సిటీకి మేము నిలబడతాం. మేమే ఉంటాం, అక్కడ మేము ఉంటాం. కన్సల్టెన్సీ వాళ్ళు ఇక్కడ మాయ మాటలు చెప్పి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో ఒకరికి అప్ చెప్పి, ఢిల్లీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళి ఒకరిని అప్ చెప్పి, యూనివర్సిటీలో ఇంకోళ్ళకి అప్ చెప్పి ఇంతమంది చేతులు మారుతూ వాళ్ళ ఫీజులు మాయిపోతూ వాళ్ళ ఫీజులు గల్లంతవుతూ స్టూడెంట్స్ని ఎంతోమందిని మేము చూస్తున్నాం. అక్కడ ఎంబసీల్లో కానీ కంప్లైంట్లు పెట్టిన పిల్లల్ని ఎంతోమంది మేము చూసాం. ఇలా కాకుండా ఇక్కడ మేమే ఉంటాం, అక్కడ మేము ఉంటాం. ఏదున్నా మా కంపెనీ వెబ్సైట్లో, యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు మా కంపెనీ పేర్లు ఉన్నాయా లేవా. ఇలా ఎక్స్క్లూజివ్ అని కాకుండా యూనివర్సిటీ స్టూడెంట్స్కి కన్సల్టెన్సీ అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట. వాళ్ళ కెరియర్కి ఇటు నుంచి అటు 5.5 years MBBS ఆస్పిరెంట్ టు MBBS ఇన్స్పిరెంట్ వరకు కన్సల్టెన్సీ అనేది ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేస్తుందనేది చూసుకోవాలి. రైట్. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక విదేశీ విద్యానంగానే చాలామంది భయపడుతూ ఉంటారు. రాయల్ మెట్రోపాలిటన్ మెడికల్ యూనివర్సిటీలో ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అండ్ అందులో ఉన్నటువంటి భద్రత విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మోహన్ చంద్ర గారు. చూసారు కదా, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్.